బాలరాజు, కావేరి, చిన్నీల విషయంలో ఒక్కసారిగా ఊహించని పెద్ద మలుపే జరిగింది. సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టిన బాలరాజు, కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతున్న బాలరాజు. అసలు ఇంతకీ బాలరాజు విషయంలో ఏమైంది? వాళ్ళు సరికొత్త జీవితం మొదలుపెట్టడం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలరాజు తప్పించుకున్నాడు అని పోలీసుల ద్వారా దేవా తెలుసుకుంటాడు. అడవిలోకి తన మనుషుల్ని పంపిస్తాడు. అయితే కావేరి, బాలరాజు, చిన్నీలు ఒక దగ్గర కూర్చొని ఆ అడవిలోనే చిక్కుకుపోయి ఎటు వెళ్ళాలో అర్థం కాక అక్కడే ఉంటారు ఆ నైట్‌కి. అయితే సడెన్‌గా ఒక వెహికల్ వచ్చి ఆగుతుంది. ఆగడంతో కావేరి భయపడిపోతుంది. ఏంటి బాల, మన పరిస్థితి అసలు ఎటూ కాకుండా పోయింది. నిర్దోషులుగా బయట పెడదాము అనుకుంటే మనల్ని ఇలా వెంటాడుతున్నారు. మనల్ని చంపడానికి కానీ, మనల్ని కష్టాలే ఇలా వెంటాడుతున్నాయి ఏంటి అనుకున్న టైంలో ఆ కార్ రావడము, లైట్స్ వీళ్ళ మీద పడడము జరుగుతుంది. ఇంతకీ దేవా మనుషులా ఏంటి అని చూస్తే దేవా మనుషులైతే కాదు. ఒక్కసారిగా మాణిక్యం రంగంలోకి దిగాడు. అసలు విషయం తెలుసుకున్న మాణిక్యం కావేరి, బాలరాజుల జీవితాన్ని మార్చడానికి రంగంలోకి దిగాడని చెప్పవచ్చు. సాక్ష్యాన్ని కోర్టులో సబ్మిట్ చేసి బాలరాజు దేవాని కటకటాల పాలు చేస్తాడు అనుకుంటే బాలరాజు విషయంలో రివర్స్ అయిందని తెలుసుకొని హడావిడిగా రాజమండ్రికి రావచ్చిన మాణిక్యంకి మొత్తం నిజం తెలుసుకొని ఎలా అయినా సరే వీళ్ళని కాపాడాలి, ఆ దేవా దృష్టిలో వీళ్ళు ముగ్గురు చనిపోయారని వాళ్ళని నమ్మించి వీళ్ళని ఇంకా రాజమండ్రిలోనే ఉంచకూడదు. ఏ రోజు బాలరాజు నాకు సహాయం చేయకపోయినా తన మార్పు కానీ, తన భార్య బిడ్డల విషయంలో తను పడుతున్న తాపత్రయం చూసి ఖచ్చితంగా బాలరాజుకి సహాయం చేయాలన్న ఆలోచన అయితే మాణిక్యంకి కలుగుతుందనమాట. అందుకనే మాణిక్యం తన మనుషుల్ని వేసుకొని అడవిలో మొత్తం జల్లెడ పట్టి మరీ కావేరి, బాలరాజు, చిన్నీలు ఎక్కడున్నారో తెలుసుకొని దానికన్నా ముందు 3 ఫేక్ డెడ్ బాడీలాగా తీసుకొని వచ్చి లోయలో పడిపోయేలాగా చేస్తాడనమాట. అయితే బాలరాజు, కావేరి, చిన్నీల బట్టలు ఆ ఫేక్ డెడ్ బాడీస్కి వేసి వీళ్ళనైతే సేఫ్గా హైదరాబాద్కి పంపించేస్తాడు మాణిక్యం. అయితే దేవా మనుషులు అడవిని మొత్తం వెతికి 3 డెడ్ బాడీలు అయితే దొరికాయి, కానీ గుర్తుపట్టలేనంత విధంగా ఉన్నాయి అని చెప్పడంతో ఇక ఏజ్ని బట్టి అలాగే బట్టల కలర్లు మొత్తం చూసి పోలీసుల ద్వారా ఇవి బాలరాజు, కావేరి అలాగే చిన్నీల డెడ్ బాడీలనైతే పోలీసులు చెప్పడంతో ఇక దేవా కూడా ఇక మనకి ఏ అడ్డు అంటూ లేదు. ఈ బాలరాజు పీడ మనకు విరగడైపోయింది. ఇక నాగవల్లికి నిజం తెలిసే ఛాన్సే లేదు. ఇక ఎన్ని రోజులైనా నాకు శత్రుశేషం అనేది ఇక రాదు అనైతే అనుకుంటూ దేవా ఉంటాడు. కానీ మాణిక్యం ఇచ్చిన ఈ ట్విస్ట్ అయితే దేవాకి తెలియదనమాట. మరి ఇంతకీ బాలరాజుని, చిన్నీని, కావేరిని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయిన మాణిక్యం ఇక మీరు ప్రపంచం దృష్టిలో చనిపోయారు, దేవాకి కూడా మీ ఆచూకీ తెలియకుండా మీరు ఉండాలి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అయితే మాణిక్యం చెప్తాడు. నీకు నేను ఏ రకంగానూ సహాయపడకపోయినా నా కుటుంబం విషయంలో, నా విషయంలో నువ్వు చాలా సహాయం చేశావు మాణిక్యం. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా ఈ బాలరాజు ఉన్నాడు అన్న విషయం అయితే మర్చిపోకొని బాలరాజు మాణిక్యంకి మాట ఇస్తాడు. నువ్వు నాకు చేసే సహాయం ఏదైనా ఉంది అంటే ఆ దేవాని ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే వాడిని జైలు పాలు చేయాలి. వాడి వల్ల కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలే నాశనం అయ్యానైతే చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా అనైతే మాణిక్యంకి బాలరాజు మాట ఇస్తాడు. అయితే చిన్నీకి మాత్రం చందు, అలాగే మహి, లోహిత వీళ్ళందరూ బాగా గుర్తొస్తూ ఉంటారు. అత్తయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో అనైతే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇలాగా బాలరాజు వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారో లేదో తెలియకుండానే 14 సంవత్సరాలు అయితే గడిచిపోతాయి. అంటే ఇక చిన్ని, మహి, చందులైతే పెద్దవాళ్ళు అయిపోతారు. అక్కడ నుంచి స్టోరీ వేరేలాగా ఉండబోతోంది.